రాజకీయ రంగు పులుముకుంటున్న పల్లవి ప్రశాంత్ అరెస్ట్. ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ యొక్క అరెస్ట్ మరో మలుపు తీసుకుంది. పల్లవి ప్రశాంత్ తరపు అడ్వకేట్ రాజేష్ ప్రజావాణిలో తన అభ్యర్థనను సమర్పించారు. అడ్వకేట్ రాజేష్ తన అభ్యర్థనలో 41 సిఆర్పిసి ఇవ్వకుండా తన క్లయింట్ పల్లవి ప్రశాంత్ ను అరెస్టు చేశారంటూ పేర్కొన్నారు. అంతేకాదు, ఇటీవల ఏర్పడిన ప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి అధికారులకు మాత్రమే శాఖలు కేటాయించడం జరిగిందని, క్రింది స్థాయి వారికి కొత్త ప్రభుత్వం ఏ శాఖలను వినియోగించే అనుమతులు ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. ఈ కారణం చేతనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా 1-2 ఆర్గ్యుమెంట్స్ తప్ప ఏమీ చేయటం లేదని తెలిపారు. ఈ విధంగా పల్లవి ప్రశాంత్ అరెస్ట్ ఒక ఇల్లీగల్ అరెస్ట్ క్రిందకి వస్తుందని ఆయన వివరించారు. దీంతో పాటు ఈ అరెస్ట్ వెనకాల జూబ్లీహిల్స్ ఎస్హెచ్ఓ వారి పర్సనల్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఈ మధ్య జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ అవినీతిని బయటపెడతానని ప్రకటన చేశారు. దీంతో ఈ అంశాన్ని డైవర్ట్ చేయడానికి జూబ్లీహిల్స్ ఎస్హెచ్ఓ వారు మాజీ సీఎం కేసీఆర్ యొక్క ఆదేశాల మేరకు ఈ ఇల్లీగల్ అరెస్టుతో ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారని పల్లవి ప్రశాంత్ తరపు అడ్వకేట్ యొక్క వాదన.